ఇవాళ పులివెందుల్లో సీఎం జగన్మోహన్ రెడ్డి నామినేషన్ వేయనున్నారు. పులివెందులు పర్యటన సందర్భంగా నిర్వహించే బహిరంగ సభలో పాల్గొని ఆయన ప్రసంగించున్నారు. అనంతరం పులివెందుల అసెంబ్లీ స్థానానికి నామినేషన్ దాఖలు చేయనున్నారు. స్థానిక సిఎస్ఐ చర్చి మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయానికి చేరుకుని నామినేషన్ దాఖలు చేస్తారు. ఆ తర్వాత భాక్రాపురంలోని తన నివాసానికి వెళ్తారు. రైట్, ఇవాళ పులివెందులో సీఎం జగన్ నామినేషన్ వేయన్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ కడప నుంచి మా రిపోర్టర్ కృష్ణ తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ కృష్ణ, ఏంటి ఈరోజు సీఎం జగన్ పర్యటన అప్డేట్స్ ఏంటి? శ్రీనివాస్, ఈరోజు పులివెందుల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నామినేషన్ దాఖలా చేయడం జరుగుతుంది. అయితే ఈరోజు ఉదయం 7:30కి తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయలుదేరేసి అక్కడి నుంచి పులివెందులకి చేరుకుంటారు. పులివెందుల నుంచి భారీ ర్యాలీతో ఈరోజు ఆయన నామినేషన్ కూడా ఆర్ఓకి అందజేయడం జరుగుతుంది. రైట్, అంటే బహిరంగ సభ సిఎస్ఐ చర్చిలో అంటున్నారు. ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? మొత్తం మీద షర్మిల అటు సునీత పర్యటన వాళ్ళు చేస్తున్న కామెంట్స్ నేపథ్యంలో ఏ విధంగా ఉండబోతుంది? అక్కడ ఉన్న వైసీపీ నేతలు ఏమనుకుంటున్నారు? ఖచ్చితంగా శ్రీనివాస్, ఇప్పుడైతే షర్మిల పర్యటన చూస్తే అయితే చాలా విస్తృతస్థాయిగా అయితే ఆమె ప్రచారం అయితే చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో చూస్తే మనకు సునీతారెడ్డి ఎఫెక్ట్ కూడా పడే అవకాశం కూడా ఉంది శ్రీనివాస్. థ్యాంక్ యూ కృష్ణ. రైట్, మొత్తం మీద పులివెందుల అసెంబ్లీ స్థానానికి నామినేషన్ దాఖలు చేయడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ పులివెందులలోకి వెళ్ళనున్నారు. ముందుగా సిఎస్ఐ చర్చి మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు ప్రజలను ఉద్దేశించి. ఆ తర్వాత అక్కడి నుంచి ఆయన రిటర్నింగ్ కార్యాలయానికి వెళ్ళి అక్కడ ఆఫీసర్కి తన నామినేషన్ పత్రాలను ఇవ్వనున్నారు. ఆదిలాబాద్ బీజేపీ